హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. పెళ్ళైన తర్వాత చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి, చాలా మిస్అండర్స్టాండింగ్స్. అంటే అవి ఆడపిల్లలు చెప్పరు ఇంట్లో జనరల్గా. ఇప్పుడైతే చెప్పేస్తారులే వెంటనే, ఎందుకంటే ఫోన్లో అవైలబుల్ ఉంది, మెసేజెస్, అవసరమైతే వీడియోస్, ఇవన్నీ. కానీ అప్పుడు అలాంటి సదుపాయాలు మాకు లేదు. ఎస్టీడీ నుండి చెప్పాలంటే ఎస్టీడీ వరకు వెళ్ళాలి, అక్కడ ఒక ₹2 ₹3 పర్ కాల్ అయ్యేది, అలా చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఒక వేరే స్టేట్కి వెళ్ళి మనకు ఆ లాంగ్వేజ్ తెలియదు, ఎస్టీడీ ఎక్కడుందో చూసుకొని వెళ్ళాడు అంటే చాలా చాలా కష్టం కదా. సో వెంటనే అయితే చెప్పడం కుదరదు. అండ్ మనకు ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఎలాంటిది ఉంటుంది కదా, మనం ఒక్కోసారి చెప్పలేం. అండ్ నా విషయంలో స్పెషల్గా చాలా ప్రాబ్లం అయ్యింది. ఎందుకంటే నేను పెరిగింది అమ్మమ్మ వాళ్ళ దగ్గర కదా. సో అమ్మ వాళ్ళు అంటే నాకు ఒక గెస్ట్ లాంటిదే తప్ప నేను వాళ్ళతో ఈరోజు కూడా ఏది షేర్ చేసుకోను కాబట్టి. అమ్మమ్మతో ఏం చెప్తామండి, అమ్మమ్మ తాతయ్యతో చెప్పలేం కదా, మనకే దయ వచ్చేస్తుంది, అయ్యో మన వల్ల వాళ్ళు ఎందుకు ఫీల్ అవ్వడం అనేసి. అయితే ఇకపోతే డిఫికల్టీస్ ఏంటనేది చెప్తాను చూడండి. అంటే ఇప్పుడైతే నాకు అంత పేషెన్స్ లేదు, అప్పుడు ఉంది. కానీ ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ అయ్యాక చెప్పాను కదా మీకు, తెలిసింది ఆయనకి డ్రింక్ అలవాటు ఉండేదని. సో డ్రింక్ అలవాటు అనేది ఆయన ఎక్కడికో వెళ్ళి వీడియో వేసుకుంటే అది ఒక రకంగా ఉండేది. ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్కి తెచ్చారనమాట ఇంటికి, ఒకరిద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. జస్ట్ ఇలా తాగేసి వెళ్ళిపోతారు అనగానే నా గుండె హార్ట్ అటాక్ వచ్చింది నాకు ఒకసారి. ఎందుకంటే మాకు అసలు ఎలా లేదండి, మేము అసలు ఎవ్వరికి ఇలా చూడడం, వేరే జెంట్స్కి అసలు చూడలేదన్నమాట. అలాంటిది మన ఇంట్లో వాళ్ళు ఉంటే మరి నేను ఎక్కడ ఉండాలి అనేసి ఒక ఫీలింగ్ వచ్చింది. చాలా భయం వేసి నేను వద్దు అన్నాను అనమాట. అప్పుడు చాలా కోపం అయింది, ఫస్ట్ చాలా గొడవ. నాకు చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఏంటంటే నేను అలకనమాట, దేనికైనా అలుగుతా. అంటే అలవడం అంటే మాట్లాడడం మానేస్తాను, సైలెంట్గా ఉంటాను. అరవటం రాదు నాకు, తిట్లనే రావు మామూలుగా. ఏదైనా కోపం వచ్చిందంటే అలుగుతా. అది ఎక్కడ ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలవడమే. అమ్మమ్మ తాతయ్య దగ్గర నాకు అంత ఛాన్స్, అంత సీన్ లేదు, వాళ్ళు చాలా స్ట్రిక్ట్. సో ఇంకా అది ఫస్ట్ మా గొడవ అనమాట. నాకు భయం, మాకు అలవాటు, మా ఇంట్లో టీయే తాగం, మీకు చెప్పాను కదా. పెళ్లి చూపులకు వచ్చినప్పుడే హార్లిక్స్ బిస్కెట్లు పెట్టిన ఫ్యామిలీ మాది. సో అలాంటిది డ్రింక్ అనగానే నాకు అసలు బుర్ర పాడైపోయింది. కాకపోతే నేను అది ఇప్పటి వరకు మా పేరెంట్స్కి నేను చెప్పలేదన్నమాట. నెక్స్ట్ సివియర్ గొడవ ఎప్పుడైందంటే, మాకు ఇద్దరమే ముద్దుల్లాగా, మాకు తెలీదు అంటే ఏంటి తెలీదు, నవ్వుతారు. నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని టెస్ట్కి వెళ్ళాము, వాళ్ళు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని రాశారు. ప్రెగ్నెన్సీ అనే వర్డ్ అయితే అర్థమైంది, కానీ పాజిటివ్ నెగిటివ్ అంటే ఏంటో మాకు తెలియలేదు అనమాట. నాకు అసలు చదువుకున్నాను కానీ ఆ లెవెల్ నాలెడ్జ్ నాకు లేదు. లేకపోతే నేను అది ఏంటో మాకు తెలియదు. వాళ్ళు చూసి స్మైల్ ఇస్తే మేంతో ప్రెగ్నెన్సీ టెస్ట్కే అంటే ఏంటి అసలు ప్రెగ్నెన్సీ అనే దీనికోసం మేము వెళ్ళలేదు కదా, వీళ్ళు చేసి ఉంటారట అనేసుకున్నాం మేము. అయితే మా ఓనర్ గారికి చూపించాం, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాము అన్నాము. అయితే ఆవిడ అన్నారు, ఏంటి అసలు ఏంటి యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నా, ఏంటి రిపోర్ట్ చూపించండి, అందులో ప్రెగ్నెన్సీ పాజిటివ్. అయితే ఆవిడంతా, నీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందంటే అంటే ఏంటి అన్నాను. అంటే అరే నీకు తెలియదా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అంటే, నువ్వు ప్రెగ్నెంట్ అన్న. ఓహో అవునా అనేసి నాకు బాగా గుర్తు, వినాయక చవితి రోజు వచ్చిందనమాట. అక్కడ వినాయక చవితి పంజాబ్లో మీరు చూసుకుంటే వినాయక చవితి అంత పెద్ద ఎవరు చేయరు, పట్టించుకోరు ఎవరు, అసలు ఆ ఫెస్టివల్ వచ్చిందని ఎవరికి తెలియదు అంతా. సో ఆ రోజు నేను చెప్పాను, మా అమ్మ వాళ్ళకి చెప్పాను అనమాట, నాకు గుర్తుంది. ఎందుకంటే మా అమ్మ అన్నారు, చెల్లి నాన్న, మా అమ్మ చెప్పారనమాట, చెల్లిని నాన్న వినాయక చవితి సామాన్లు తేవడానికి వెళ్ళారని చెప్పింది. అది సరే అయితే ఇలా చెప్పాను, వాళ్ళు హ్యాపీ. మ్యారేజ్ అయిన వెంటనే అమ్మాయి ప్రెగ్నెన్సీ అనగానే ఇప్పటికీ ఎవరో పిచ్చి మొహాలు ఎవరో వద్దంటారు, కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఎంజాయ్ చేయండి అంటారు. కానీ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మాత్రం ఇంట్లో ఒక సెలబ్రేషన్ మోడే ఉంటుంది జనరల్గా. సో చాలా హ్యాపీ అయ్యారు అందరూ. ఎందుకంటే ఆడపిల్లలు ప్రెగ్నెన్సీ కానీ రాకపోతే ఫస్ట్ ఎక్కువగా సఫర్ అయ్యేది మాత్రం అమ్మాయి తరపు వాళ్ళే ఎక్కువగా. ఎందుకంటే పెళ్ళయ్యాక ప్రతి ఒక్కరూ అడగడమే, ఒక 2-3 నెలలు 6 నెలలు అయ్యాక అసలు అడుగుతారు, ఇంకేం లేదా, విశేషం ఏం లేదా అని అడుగుతారు. అందులో నేను మ్యారేజ్ అయ్యి వెళ్ళిన వెంటనే అసలు మా అత్తయ్య అయితే, చదువుకున్నాను కదా, ఏ పిచ్చి పనులు చేయొద్దు, మాకు 1 ఇయర్ అంటే ఫస్ట్ యానివర్సరీకి ఇంట్లో బేబీ ఉండాలనేసి కండిషన్. నాకైతే అలాంటి థాట్స్ ఎప్పుడు రాలేదు, మా ఇంట్లో వాళ్ళకి నాకు ఎప్పుడు కూడా పిల్లలు వద్దుగా. ఎందుకంటే నేను అప్పుడు 18 ఇయర్స్ చెప్పాను కదా, గ్రాడ్యుయేషన్కి ఫస్ట్ ఇయర్. సో మాకు అలాంటి థాట్సే లేవు, ఉంటే అసలు పెళ్ళే చేయరు.
కాబట్టి నాకు అలాంటి థాట్స్ లేవు. దానికోసం అసలు నాకు ఐడియా కూడా లేదు ఏం చేయాలని. ఎనీవేస్ అయితే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, బాగుంది. ఆ తర్వాత ఏంటంటే రైల్వే హాస్పిటల్కి వెళ్ళామండి మేము. వాళ్ళు ఏంటంటే ఏదైనా కొంచెం కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. అక్కడ బిల్లులు మనం కానీ పెట్టామంటే మనీ మన అకౌంట్లో వేసేస్తారు. అది సిస్టమ్. కానీ ఫస్ట్ ఖర్చు మాత్రం మనం ఫస్ట్ పెట్టాలి. వాళ్ళు ఏ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేసినప్పుడు అక్కడ ఏం ఖర్చు మనం పెట్టుకోవాలన్నమాట. సో అది అయితే వాళ్ళు అల్ట్రాసౌండ్ రాశారనమాట బయట. అది ప్రతి ఒక్కరికి రాస్తారనమాట ఫస్ట్ బయట. అక్కడ ఎందుకంటే మేము వెళ్ళే అక్కడ లేదు, రైల్వే హాస్పిటల్లో అల్ట్రాసౌండ్ మిషన్ లేదు. సో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి రాశారు. అయితే నేను ఎప్పుడు వాళ్ళకు డేట్ ఇచ్చారు, ఈ డేట్ లోపల మీరు ఎప్పుడైనా వెళ్ళి వచ్చేయండి, ఆ రిపోర్ట్ పట్టుకుని రండి అన్నారు. నేను ఓకే, ఎంతతో చదువుందికి మనం ఆ డేట్లో చూసాం, ఓకే అన్న. అయితే నేను ఇతనికి అంటున్నాను అనమాట, మనం వెళ్దాం మరి ఇప్పుడు ఎలాగంటే ఆయన వద్దులే నెక్స్ట్ మంత్ వెళ్దాం అంటున్నారు. అంటే నేను అదేంటి 1 వీక్ లోపల వాళ్ళు ఇమ్మంటున్నారు, నెక్స్ట్ మంత్ ఎందుకు అంటున్నారు, పదండి వెళ్దాం అంటే ఈయన అన్నారు అల్ట్రాసౌండ్కి 600 రూపీస్ అనమాట. నాకు బాగా గుర్తు, 600 అవుద్ది, నా దగ్గర డబ్బులు లేవన్నారు. అదేంటి మనకి శాలరీ అప్పుడు డేట్ 5 to 6 డేట్ ఎంతో అయింది, ఇంకా 6 10th డేట్ కరెక్ట్ 10th లోపల డేట్. అయితే నేను అన్నాను అప్పుడే శాలరీలు ఉంది. అదేంటి ఇప్పుడే కదండి శాలరీ అందింది అంటే శాలరీ అందింది, కానీ నేను ఎవ్రీ మంత్ ఎంత మన రెంట్ పాలు రేషన్ ఇచ్చాక మిగతా మొత్తం నేను ఇంటికి పంపించేస్తాను అన్నారు. అలా ఎలా అండి అంటే మీరు ఒక్కరుంటే పంపించారంటే అర్థం ఉంది. ఒక ఫ్యామిలీ కొంచెం ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే అంటే ఎంత అమాయకులో చూడండి. అప్పుడు మరి గొడవ పెట్టమా చెప్పండి ఒకసారి. చాలా సివియర్ గొడవ అయిపోయింది మాకు. నా వే ఏంటంటే నా టాక్ అవుతుంది, నేను అంటున్నాను మీరు ఆ మాత్రం డబ్బులు ఎందుకు ఉంచుకోలేదని. ఆయన అంటారు నాకు ఫస్ట్ నా ఫ్యామిలీ తర్వాతే నువ్వు అంటారంటే నేను చెప్పింది ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఆయన చెప్పింది నాకు అర్థమవుతుంది, కానీ నా బాధ ఏంటంటే నువ్వు బాబు నేను చుట్టాం కాదు, నా తాలూకా రెస్పాన్సిబిలిటీ నీదే, ఇది ఆయనకి ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వలేదు. ఇంత సివియర్ గొడవలండి మీరు తెలీదు. నాకు మా ఆయన అర్థం అవ్వడానికి 4 years పట్టింది. జనరల్గా అయితే ఈ రోజుల్లో అయితే విడాకులు ఇచ్చేస్తారు, ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకే ఈ రోజుల్లో విడాకులు ఎక్కువ అవుతున్నాయి కూడా. ఎందుకంటే అర్థం చేసుకునే అంత పేషెన్స్ ఎవరికి లేదు, అబ్బాయికి లేదు అమ్మాయికి లేదు. సో అప్పుడు మాకు తక్కువ ఉన్నా కొంచెం మేము ఆ స్పేస్ ఇచ్చామంట, టైం ఇచ్చాము కొంచెం ఆ సంబంధం కొంచెం బాగా డెవలప్ అవ్వడానికి నేను అనుకుంటున్నాను. అయితే చాలా సివియర్ గొడవలు అయిపోయాయి. ఎంత సివియర్ అంటే నేను మా ఫాదర్కి అప్పుడు ఎస్టీడీకి వెళ్ళి ఫోన్ చేశాను, ఎవరికి ఇచ్చారు ఏంటి అర్థమవుతుంది అసలు ఏది. అయితే మా ఫాదర్కి ఫోన్ చేస్తే మా నాన్నగారిలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ఆయన రూపాయి చెయ్యకపోయినా ఒక ఏ ఫాదర్ అయినా ఏం చేస్తారంటే సపోర్ట్ చేస్తారు. అలాగా అమ్మ ఉంటుంటాం, నేను వాడితో మాట్లాడతాను, నేను బయలుదేరి వస్తాను. నాన్నగారు రైల్వే మీకు చెప్పాను కదా, వాడితో మాట్లాడతాను, నేను వస్తాను, వాడేంటి చేయించేది, నేను తీసుకొస్తానుండు. ఎంత భయం అంటే ఎంత బలం అసలు. అలాగే నాన్న నువ్వు వచ్చేయనమ్మా అనేసి నేను నాన్నన్నారు వస్తానమ్మా ఉండు, ఫస్ట్ వాడితో మాట్లాడతాను, తర్వాత నేను వస్తానులే నీకోసం అన్నారు. ఓకే, నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా ఈయన ఏం చేశారంటే ఈ డేట్ ఇలా ఇచ్చారన్నా కదా, ఈయన ఆఫీస్లో కనుక్కున్నాను అనమాట, ఏంటి ఇలాగా చేయించాలా అది ఇది అని. వాళ్ళు అన్నారు అవునండి 1 weekలో చేయించిన తర్వాత వాళ్ళు పొజిషన్ చూసి మెడిసిన్ ఇస్తారు కదా చేయించాలని ఈయనగా చెప్పారనమాట వాళ్ళ ఫ్రెండ్స్. చెప్తే అప్పుడు ఈయన వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మొత్తానికి ఆ డేట్ లోపల చేయించారు. అక్కడ విషయం ఏంటంటే ఇన్స్టెంట్గా కానీ మనం ఏమైనా నిర్ణయం తీసుకుంటే అది సీరియస్ అయిపోతుంది. మనం ఆయనకి టైం ఇచ్చా, ఆయన ఎక్కడో అప్పో చేశారు, మొత్తానికి చేయించేసిన ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. ఇంకా నాన్న ఫోన్ చేస్తే లేదు చేయించానండి అన్నారు. అక్కడ ఆయన కూల్ రాలేదు నాన్న. తర్వాత ఏమైందంటే ఇంకా ఆయనకి ఒకటి అర్థమైంది, ఎప్పుడు సమస్యలు ఎలాగొస్తాయో తెలియదు అనేసి డబ్బులు పర్ మంత్ ఎంత అనేసి పంపిస్తే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అత్తయ్య వాళ్ళ దగ్గర ఈమె పెళ్లి చేసుకుని వెళ్ళింది, నా కొడుకుని ఉంచుకుంది, డబ్బులు పంపించేటట్లే. అది అర్థం చేసుకోవడానికి ఆమెకి కొంత టైం పట్టింది. వాళ్ళది తప్పులేదు, ఎందుకంటే మా హస్బెండ్ పెద్ద అనమాట, ఇంట్లో పెద్ద ఆయన. సో ఈయన అన్నీ చూసుకుని వారి దగ్గర ఉండేది కాబట్టి వాళ్ళకి అదే అలవాటు అయిపోయింది. కానీ ఒక పర్సన్ ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఖర్చులు కూడా ఎక్స్ట్రా వస్తాయి కదా, అది వాళ్ళకి అర్థం అవ్వడానికి కొంచెం టైం పట్టింది అండి. కానీ ఏదేమైనా ఒక భార్యాభర్తలకు మాత్రం కొంత స్పేస్ కొంత టైం ఇచ్చుకోవాలి, ఒకరికొక టైం ఇచ్చుకోవాలి. ఎందుకంటే
ఇద్దరు డిఫరెంట్ ఫ్యామిలీస్ నుండి వచ్చినప్పుడు డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి ఇద్దరికీ. నాది నేను చెప్పాను కదా, నేను ఫ్రంట్ బెంచ్ అయితే ఆయన బ్యాక్ బెంచర్, ఆ టైపు. సో మా ఇద్దరి మెంటాలిటీ మ్యాచ్ అవ్వడానికి మాకు 4 years టైం పట్టింది. ఇన్ఫ్యాక్ట్ మ్యాచ్ కాదు, దాన్ని ఏంటంటే కాంప్రమైజ్ అయ్యామన్నమాట. తప్పదు, ఫ్యామిలీ ముందుకు తీసుకెళ్ళాలంటే కాంప్రమైజ్ అవ్వాలి. 100% నేనైతే ఒక సలహా ఇస్తాను, హస్బెండ్ వైఫ్ మధ్యలో మాత్రం దయచేసి థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకూడదు. ఒకవేళ ఎంటర్ అయినా వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి తప్ప ఇన్డెప్త్ వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు, కానీ అక్కడ యాక్చువల్గా ఏమైందో మనకు 100% తెలియదు, మనం అక్కడ లేము కదా. సో వాళ్ళకి కొంచెం టైం ఇచ్చారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు కలిసే ఉంటారండి. కలిసి 100% కలిసి ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు, ఒక ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా మేము ఎంత ముద్దు పెంచాం, ఆమె ఎందుకు కష్టపడాలంటారు. అబ్బాయి వాళ్ళు కూడా దాని కింద గులామీగా ఎందుకు ఉండాలని వీళ్ళు అంటారు. కానీ తప్పు, వాళ్ళిద్దరు కలిపే కదా ముందుకు నడిపించాలి బండి. ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు అది కలిసి ఉండాలి. కాబట్టి కాంప్రమైజ్ అనేది అబ్బాయి అయినా అమ్మాయి అయినా తప్పకుండా అవ్వాల్సిందే. అయితే అప్పట్లో నేను కాంప్రమైజ్ అయ్యాను, ఇప్పుడు ఆయన కాంప్రమైజ్ అవుతున్నారు. ఖచ్చితంగా ఆయన నన్ను భరిస్తున్నారనే చెప్పాలి, చాలా సపోర్టివ్. సో ఎనీవే, ఇనీషియల్గా మాత్రం మ్యారేజ్ చాలా డిఫికల్టీస్ అయ్యాయి. అంటే మ్యారేజ్ లైఫ్లో కొత్తగా పెళ్ళైనప్పుడు మాత్రం చాలా డిఫికల్టీస్ అయ్యాయి అన్నమాట. దాని భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, నేను ముందుకు నడిపించగలిగాను. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్.